హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈ వీడియోలో హైదరాబాద్ టు వైజాగ్ టూర్ వేసాం. అదే ఈ వీడియో. సో ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి విజయవాడ తర్వాత ద్వారకా తిరుమల తర్వాత అన్నవరం నుంచి మళ్ళీ సింహాచలం. సో అగైన్ బ్యాక్ టు అరకు, లాస్ట్ పాయింట్ భీమ్లీ. మేమైతే మొత్తం ముందే అన్నీ ప్యాక్ చేసుకున్నాం, కానీ వీడియో కోసం అని మా హస్బెండ్ మళ్ళీ మొత్తం తీసి పెడుతున్నాడు. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మేము ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అయిందో చెప్తాం. హాయ్ విన్సీ, హాయ్ చెప్పు. ఇటు ఇటు ఈడుంది వీడియో. నెక్స్ట్ మేము సూర్యాపేటకి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ విజయవాడ స్టార్ట్ అయ్యాం. ఈలోపు మేము ఒక షార్ట్ న్యాప్ తీసుకున్నాం. సో ఇక్కడ కృష్ణా నది. ఫస్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళినాం. ఇక్కడ దర్శనంలో క్యూలో నించుని బాగా కష్టపడేది. మేమైతే క్యూలో నించొని వెళ్తున్నాం. ఇదంతా క్యూ, ఎక్కువ రష్ ఏం లేరు. అందరూ భవానీ మాలలు వేసారు, వాళ్ళు ఎక్కువ వచ్చారు. అయితే మేమైతే దర్శనం చేసుకొని వెళ్తున్నాం. దర్శనం అయితే మంచి ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాం. ఇక్కడైతే అన్ని తోటలు కనిపిస్తున్నాయి మాకు వెళ్తుంటే. ఆంధ్ర అంటేనే ఎక్కువ తోటలు, మామిడి తోటలు. ద్వారకా తిరుమల అయితే వచ్చేసినాం మేము. టైం వచ్చేసి 8 అవుతుంది. మేము నెక్స్ట్ అయితే కార్ పార్కింగ్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇదైతే ఇక్కడ ఫోటో స్టాల్, దానికి డెకరేషన్ బాగా చేశారు. ఇది దర్శనానికి క్యూ లైన్. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ దర్శనం ఉంటుంది. ఇదైతే టెంపుల్కి వెళ్తుంటే. ఇదైతే ఎంట్రీ. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి 4 గోపురాలు ఉన్నాయి. ఇదైతే తూర్పు గోపురం. నైట్ 8:30 కూడా ఇంకా బాగానే జనాలు ఉన్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా తూర్పు గోపురం. ప్లానింగ్ ప్రకారం మేము ముందే పువ్వుతో కొబ్బరికాయ తీసుకొని కొట్టాము, అంటే మాకు తెలిసి అందులో పువ్వు ఉంటుందని. డే 2 అన్నవరం వెళ్తున్నాం మేము ఇప్పుడు. మేము నైట్ ద్వారకా తిరుమలలోనే స్టే చేసాం. ఈ మధ్యలో అంతా కొబ్బరి తోటలు బాగున్నాయి అన్నీ చూడడానికి. లొకేషన్ మ్యాక్సిమం సిఆర్ఓ ఆఫీస్లోనే మనకి రూమ్స్ దొరుకుతాయి. బయట కంటే కూడా రీజనబుల్. మేమైతే ఇప్పుడు రూమ్ తీసుకున్నాం. ప్రకాష్ సాధన్లో మాకు రూమ్ ఇచ్చారు. వెళ్తున్నాం మేము కార్ పార్క్ చేసి. 1000 రూపీస్ అంట రూమ్ వచ్చేసి. ఇది ఎంట్రన్స్. ఇవంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అనుకుంటాం. మాకు వచ్చేసి లాస్ట్ రూమ్ ఇచ్చారు. ఇవన్నీ ఫిల్ అయిపోయాయి. ఇది వచ్చేసి మా రూమ్. ఒక దివాన్ ఇచ్చారు, ఒక బెడ్, 2 చైర్స్. ఇక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంది. అటు సైడ్ వచ్చేసి బాల్కనీ. ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి వెళ్తున్నాం. దారిలో నడుస్తుంటే ఇక్కడ అన్ని కొండ ముచ్చులు ఉన్నాయి. అందరు వాటికి కొబ్బరి ఇస్తే తినట్లేవు, కానీ ఏమైనా డిఫరెంట్ స్నాక్స్ ఇస్తేనే తింటున్నాయి. అవి కూడా అలవాటు పడిపోయినాయి అన్నమాట. బోర్ కొట్టింది అనుకుంటా కొబ్బరికాయ. ఇక్కడ పెళ్ళైన జంటలు బాగా కనిపిస్తున్నారు. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాం మనం. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నారు వీళ్ళందరూ. 300 అనుకుంటా స్పెషల్ టికెట్. ఒక హాల్లో మినిమం ఒక 300 జంటలు కూర్చున్నాయి. ఇలాంటి హాల్స్ ఇక్కడ 4-5 ఉన్నాయి.
సత్యనారాయణ స్వామి కాబట్టి ఎక్కువ వ్రతాలు చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ మా పాప అయితే ఫొటోస్కి పోజ్ ఇస్తుంది. ఇదైతే ప్రసాదం కౌంటర్. అన్నవరం ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ప్రసాదము ఒక 11:30 వరకు పెడతారు. పులిహోర ఇంకా దద్దోజనం. నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ 11:30 నుంచి. కానీ మేము చేయలేకపోయినాము, అంత టైం లేకుండే మాకు. ప్రసాదం తీసుకొని వచ్చేసినాం. బాగుండే దద్దోజనం ఇంకా పులిహోర. ఇక్కడ కళామందిరం ఉంది. వాళ్ళైతే పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. ముందు అందరు కూర్చొని చూస్తున్నారు. పాలు తాగలేదు, అమ్మ బడికి పోగలేదు, అమ్మ పాలు తాగలేదు, అమ్మ బడికి పోగలేదు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ విన్సీ పాపా. దర్శనం అయిపోయింది. మేము సింహాచలం వెళ్తున్నాం. మేమైతే ముందే డీమార్ట్లో ఒక 2000 స్నాక్స్, ఇంకా ప్లేట్, చాక్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాం. అక్కడ ఏమైనా ఫుడ్కి ప్రాబ్లం అవుతుందని. ఇదైతే సింహాచలం ఎంట్రన్స్. పైకి వెళ్ళాలి. మేమైతే చాలా రోజుల తర్వాత హరిదాసుని చూసాం. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా. మా సైడ్ అయితే అసలు కనిపించరు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. దర్శనానికి వెళ్తున్నాం. అది ప్రసాదం కౌంటర్. ప్రసాదం తీసుకోవాలంటే ఫుల్ క్యూ ఉన్నారు. సో మాకు కుదరలేదు, ఇంకా మేము ప్రసాదం తీసుకోకుండా వచ్చేసాం. దర్శనం అయితే చాలా మంచి ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ మా వాళ్ళు వెళ్ళారు కానీ బాగా రష్ ఉంటే వచ్చేసారు. నెక్స్ట్ మేమైతే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం. 3 o'clock అవుతుంది. మేము ఇంకా లంచ్ చేయలేదు, అందుకే మేము ఫాస్ట్గా వైజాగ్కి వెళ్తున్నాం. అక్కడ లంచ్ చేసి ఇంకా మిగతా ప్లేసెస్ చూసుకుందామని. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాం. మా వాళ్ళైతే బీచ్ చూడగానే ఫుల్ ఎగ్జైటెడ్. ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి. మేమైతే ఇంతకుముందు ఒకసారి వచ్చాము. ఇది మా సెకండ్ టైం రావడం ఇక్కడికి. అది బీచ్ హైదరాబాద్లో ఉంటే చాలా బాగుండేది అసలు. ఇది ఆర్కే బీచ్. ఇక్కడ అన్నీ ఈ గవల్తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఇది 100, ఇది 100. స్మాల్ కూడా అంతే. ఫిష్ అయితే 60, ఇదైతే 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది సైజుని బట్టి. టూనా ఫిష్ అయితే 120, పాంప్లెట్ అయితే 100 ఉంది, 120 ఉంది. ఇది నెత్తల్లో ప్లేట్ 100, క్రాబ్ అయితే పీస్ 50, 60 ఒకటి. బీచ్ నుంచి అయితే అన్నీ ఇప్పుడే క్రాబ్స్ బయటికి వస్తున్నాయి అన్నమాట మట్టిలో నుంచి. ఇంకా కూడా 9:30, 10 అవుతున్నా ఇంకా అంత రష్ ఉన్నారు. మేము వైజాగ్ నుంచి భీమిలీకి వెళ్ళే దారిలో అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. ఇంకా బీచ్ వ్యూ పాయింట్ మంచిగా ఉంది అక్కడ నుంచి. ఓన్లీ 1000 రూపీస్ స్టార్ట్ చేశారు పర్ నైట్. ఇది వచ్చేసి భీమిలీ.
రోడ్ పక్కనే బీచ్ వ్యూ బాగుంది. ఇది మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం మేము. చాలా బాగుంది బీచ్ వ్యూ. ఇక్కడైతే ఎక్కువ క్రౌడ్ లేరు, చాలా బాగుంది. క్రౌడ్ లేరు బీచ్ కంపేర్ చేస్తే ఆర్కే బీచ్తో. రోడ్ పక్కనే బీచ్ ఉంది, ఇంకా చూడడానికి కూడా. ఇది ఎంట్రన్స్ అనమాట, కిందికి అక్కడ వాటర్ దగ్గర వెళ్ళడానికి. అది జలకన్య స్టాచ్యూ. ఇక్కడేమో అన్ని షాప్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఫిష్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. ఇక్కడైతే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది ఆర్కే బీచ్తో కంపేర్ చేస్తే. ఈ రాక్స్ అయితే బాగా జారుతున్నాయి. ఇక్కడ నించొని ఫోటో దిగాలన్నా భయం వేస్తుంది. నెక్స్ట్ మేము కైలాసగిరి వెళ్తున్నాం. పార్కింగ్ ప్లేస్ లేక మమ్మల్ని ఇక్కడ కిందనే ఆపేశారు ఒక 15 minutes. ఇది హాలిడే టైం కాబట్టి మేము డిసెంబర్ క్రిస్మస్ టైం అప్పుడు వచ్చాము. సో అందుకే చాలా రష్ ఉన్నారు ఎక్కువ. పిల్లలు అందరు వచ్చారు, అది స్కూల్ హాలిడేస్ అందుకే. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. మనము నడవలేకుంటే ట్రైన్ కూడా ఉంటుంది, ట్రైన్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మా వాళ్ళు వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ వచ్చేసి అది సిటీ బాగుంటుంది వ్యూ పాయింట్. ఇటు సైడ్ వచ్చేసి బీచ్. వాటర్లో కూడా వేరియేషన్ కనిపిస్తుంది. వస్తుంటే వైట్ కలర్, మధ్యలోనేమో బ్లాక్ కలర్. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివపార్వతులు ఉంటారు. ఇది అప్పుడు హుదూతో వచ్చినప్పుడు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, కానీ ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు అరకు వెళ్తున్నాం మేము వైజాగ్ నుండి. చాలా నైట్ అయిపోయింది, ఇంకా అందులో వర్షం పడుతుంది. ఆ రోడ్స్ వచ్చేసి చాలా డేంజరస్గా ఉన్నాయి. ఓన్లీ సింగిల్ వే ఉంటుంది కాబట్టి చాలా భయం వేసింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము ఇక్కడ హౌసెస్ తీసుకున్నాము. అది ఓన్లీ 1100 ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి మా టెంట్ హౌస్. ఇంకా వర్షం పడకపోతే చాలా బాగుండేది. ఇది 4 మెంబర్స్కి మంచిగా సరిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఇంకా అరకులో లోకల్లో ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము, కానీ అప్పటికి ఇంకా వర్షం పడుతూనే ఉంది. లేకపోతే మేము ఇంకా లొకేషన్స్ చాలా బాగుండేవి. వర్షం పడడం చూపిస్తాను. ఇట్లా ఎదురు పూల్ ఉంటుంది. పూల్ ద్వారా పొద్దున్నే సూర్యుడు వెళ్తురు రంగాల్లో స్టార్ట్ అవుతుంది. 4-5 కిలోమీటర్ల వరకు ఎంత లెక్క తిరిగినా ఏ బాక్స్ ఆ బాక్స్ తప్ప పక్క బాక్స్లో తెలదు. వస్తాయి మేడం. ప్రతి ఒక్క బాక్స్లో 3 టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి. రాణి ఈగ ఒకటి ఉంటుంది, కూలీగలు వేలల్లో ఉంటాయి. డ్రోన్ బీస్ అనేవి 0 to 100s ఉంటాయి. ఆ రాణి ఈగ గుడ్డు పెడతాం వల్లే ఈ వర్కర్ బీస్ అన్ని డెవలప్ అయిన ఈగలు కాబట్టి పొద్దున్నే సూర్యుని దిశగా తీసుకొని స్టార్ట్ అవుతాయి. ఎంత లెక్క తిరిగినా మళ్ళీ ఏ బాక్స్లోకి ఆ బాక్స్లోకి వచ్చి ఆ పొట్టుల్లో తేనెగా మలుచుకొని దాచుకుంటూ ఉంటే అలా వచ్చిందని మనం తీసుకుంటూ ఉంటాం. నెలకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడల్లా టేస్ట్ మారుతుంది. ఇదిగో ఇవే తినేస్తున్నాయి. కందిరీగలు మహా డేంజర్. మనిషి కుట్టిందనుకో నా మొహం ఉప్పిపోయిన కొట్టొద్దు. నా మొన్న కుడిసింది. ఇది తినేస్తాయి వాటిని. అటు తినేస్తున్నాయన. ఓకే. అని తీసుకొని వచ్చామా మేము కూడా. ఒక్క బాటిల్ ఫారెస్ట్ 700, పెద్దదైతే 700. మన లోకల్ అయితే మా ఫామ్ లో వస్తుంది. నెలకు ఒకసారి వచ్చినప్పుడల్లా టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇది 500 అండి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి హనీ కూడా.
ఒకటేమో ఫారెస్ట్ నుంచి వచ్చేది, ఇంకొకటేమో వాళ్ళు కావాలా కల్చర్ చేసి పెంచేది. అంటే మరి ఘాటు ఉంటా. కూతురికి ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోతే మన వాళ్ళు అలాంటి ఉన్నారు నాకు. చూడు ఎట్లుందానా? అది జింజర్ హనీ. తీయగుందా? ఇదైతే తేనెలో అల్లం అండి. దగ్గు జలుపుకి అయితే డైరెక్ట్ తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ వెయిట్ లాస్కి అయితే గోరువెచ్చని పాలలో తీసుకోండి మేడం. గోరువెచ్చని నీటిలో సారీ వాటర్లో తీసుకుంటా. ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీరు జింజర్ అని 1 స్పూన్ కలుపుకొని తాగి అరగంట వరకు ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటే స్టమక్ తగ్గుతుంది, గ్యాస్ ఫామ్ అవ్వదు, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. బాడీ చలవ చేస్తుంది, ఐపవర్ బాగుంటుంది, ఫేస్లో గ్లో వస్తుంది. ఆడవారికి మంత్లీ వచ్చే స్టమక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. డైరెక్ట్గా తినొచ్చు, బ్రెడ్లో చపాతీలో జామ్లా వాడుకోవచ్చు, పాలల్లో కలిపి రోజు. నెక్స్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేద్దామని వెళ్ళాం, కానీ ఆ రోజు క్రిస్మస్, సో అందుకే చాక్లెట్ ఫ్యాక్టరీ హాలిడే. అది మా బ్యాడ్ లక్, చూడలేకపోయాము. నెక్స్ట్ మేము బొరాకేవ్స్ వెళ్దామని వెళ్తున్నాం, కానీ 2 కిలోమీటర్స్ ట్రాఫిక్ అయ్యేసరికి వెళ్ళలేకపోయాము. ఈ 5 days ట్రిప్కి మాకు బడ్జెట్ వచ్చేసి 26,400 అలా అయింది. ఈ బడ్జెట్కి మాకు ఈ ట్రిప్ వర్తే అనిపించింది. మేము ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ చూసుకున్నాము. ఎక్కువ టూరిస్ట్ బస్సుల వల్ల చాలా ట్రాఫిక్ అయింది ఇక్కడ. ఇవి వచ్చేసి మిరియాల తోటలు పైన ఉన్నవన్నీ, కింద వచ్చేసి అన్ని కాఫీ ప్లాంటేషన్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇంతే అండి. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.